అలాగే 430 పడకల ఆసుపత్రి 255 కోట్ల రూపాయలతో ఇటు అద్భుతమైన దేవాలయాలు మరి మనకు ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చే వైద్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రజాపాలన ప్రభుత్వం. మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కరకమలాల మీదుగా అదిగో ఆవిష్కరణ జరిగింది. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతో మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదతాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభించిన 48 గంటల్లోనే తల్లుల కోసం చెల్లెల కోసం ప్రారంభించిన పథకానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క స్ఫూర్తిని ఈ తల్లి యొక్క కీర్తిని వారి హృదయంలో నింపుకొని యావత్ తెలంగాణకే కాదు దేశానికే ఉదాహరణగా నిలిచేలాగా మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇక్కడ వైద్యాలయం ఇలాంటి